రాజోలు టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య తన భర్త దొమ్మేటి సునీల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికి కట్నంగా 50 లక్షల నగదు, 100 తులాల బంగారం, ఎకరం భూమి ఇచ్చినా మరో 10 లక్షల అదనపు కట్నం ఇవ్వాలని భర్త సునీల్ వేధిస్తున్నట్లు అమూల్య ఫిర్యాదు చేశారు. భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో పాటు 2-3 సార్లు తను చంపేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. అమూల్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజోల్ టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య తన భర్త దొమ్మేటి సునీల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు రాంబాబు అందిస్తారు. రాంబాబు. విజయ కేంద్రిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి అమూల్య ఈ రోజు రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడు, తనపై చర్యలు తీసుకోవాలి అనేది కూడా రాజోలు పోలీస్ స్టేషన్ లో గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గం ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య ఉన్నారు. ఈమెకు అంటే ఈమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తనకు వివాహం ఎప్పుడు జరిగింది, కట్నం కింద ఎంత ఇచ్చాను, ప్రస్తుతం అతని భర్త ఏం చేస్తున్నాడు, ఎందుకు వేధింపులు చేస్తున్నాడు అనే అంశాల మీద పోలీసులకు పూర్తిగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె ఫిర్యాదు ప్రకారంగా పోలీసులు చెప్పిన దాని ప్రకారంగా మనం పరిశీలిస్తే 2009లో అమూల్యకు సునీల్తో ప్రేమ వివాహం జరిగింది. అంటే ఈమె ఎంఎస్సీ చదువుకున్నప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టు, ఆ భర్త తనను బాగా చూసుకుంటాను, వివాహం చేసుకుంటానని తనను చెప్పడంతో కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నట్టు కూడా గొల్లపల్లి అమూల్య ఫిర్యాదులో పేర్కొంది. అప్పట్లో 2029లో వివాహం జరిగింది. అప్పట్లో కట్నంగా 50 లక్షల రూపాయల నగదు, 100 తులాల బంగారు ఆభరణాలు, ఎకరం భూమి కూడా ఇచ్చినట్టు అమూల్య తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే పెళ్లైన తర్వాత కేవలం డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నాకు నువ్వు అవసరం లేదు అని అదనపు వరకట్నం కోసం డిమాండ్ చేస్తున్నట్టు కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లైన తర్వాత మరో 10 లక్షల రూపాయల అదనపు కట్నం డిమాండ్ చేశాడు భర్త. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులను ఒప్పించి 3 లక్షల వరకు అదనపు కట్నం కూడా ఇచ్చినట్టు గొల్లపల్లి అమూల్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఏడాది జూన్ 16వ తేదీన అమూల్యను సీలింగ్ ఫ్యాన్ కు ఉరితాడు కట్టి హత్య చేసేందుకు తన భర్త ప్రయత్నించినట్టు కూడా ఫిర్యాదులో పేర్కొంది. భార్యాభర్తలు ఇద్దరు ప్రైవేట్ గా తీసుకున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను అని తన భర్త బెదిరిస్తున్నాడు, మద్యానికి బానిస అయ్యాడు కాబట్టి తన భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని అమూల్య రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అమూల్య ఫిర్యాదుపై రాజోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అమూల్యకి 2 కుమారులు ఉన్నారు. టీడీపీ నియోజకవర్గం అంటే అమూల్య టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్న అమూల్య అదనపు కట్నం కోసం రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అమూల్య అంటే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అంటే ప్రస్తుతం రాజోలు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు కుమార్తె ప్రస్తుతం అమూల్య రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇది విజయచంద్రకి ఇక్కడ పరిస్థితి.